హలో నందిని, షూటింగ్ అంత అయిపోయిందా? అయిపోయింది సార్, సాంగ్ మాత్రమే బ్యాలెన్స్. వెరీ గుడ్. మా బామ్మ, నమస్కారం. మా మామయ్య, మా మామయ్య కూతురు వేరేటి. ఎవరి అమ్మాయి? లాయర్ రంగాచారి గారు ఒకే కూతురు. నాకన్నీ ఇవిడే. సెక్రటరీ, ఇంటెలిజెంట్ గర్ల్. రండి లోపలికి వెళ్దాం. లేడీ ఎండలు బాయ్. అరుణాచలం, వీడి హింస ఎప్పుడు తీరుతుందో తెలియడం లేదే. సార్ ఏంటయ్యా? షార్ట్ రెడీ సార్. డైరెక్టర్ సార్, సీన్ ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పండి. హీరోయిన్ అంతఃపురంలో పడుకున్నారు. మీరు ఆమెను చూడటం దొంగతనంగా వచ్చారు. మీరు ఆమెను చూడటం, ఆవిడ మిమ్మల్ని చూడటం, అలాగే కట్ చేస్తే సాంగ్స్. అంతే కదా? ఎటు పక్క నుంచి రావాలి? సార్ రెడీయా? రెడీ సార్. ఆల్ రైట్, సౌండ్ రన్నింగ్. दूतक दूतक दूतिया दूतवारे दूतक दूतक दूतिया दूतवारे ఇదిగో లేటెస్ట్ టైప్ రికార్డర్ నీకోసమే తెచ్చాను. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను, ఏమీ తోచట్లేదు అంటున్నావు కదా. నిజంగానేనండి. భర్త వ్యాపారం అంటూ దేశాలంటూ తిరుగుతుంటేను, కొడుకు చదువు కాలేజ్ అంటూ బయట తిరుగుతుంటేను, నాలాంటి ఆడదానికి నిజంగా ఏమీ తోచదండి. అందుకే కదా తీసుకొచ్చాను. ఇది నచ్చలేదంటావా? చెప్పు, రేపు దుబాయ్ వెళ్ళినప్పుడు నీకేం కావాలంటే తీసుకొస్తాను. నాకు తోచడానికి తోడుగా ఉండటానికి తీసుకురావాల్సింది ఇది కాదండి, ఒక చక్కని కోడల్ని. అదేమిటా, వాడు లాపాస్ అవ్వాలి, పెద్ద లాయర్ కావాలి, దేశం అంతా చెప్పుకునేంత పేరు తెచ్చుకోవాలని పట్టుపట్టిందనివి వాడికి అప్పుడే పెళ్ళంటావేంటి? నా ఆశయం వాడు ఎలాగో తీరుస్తాడు, కానీ ఆ తర్వాతైనా వాడి పెళ్లిని గురించి మనం ఆలోచించాలి. అన్నీ ఉందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంధ్ర అంతా చెడామడా తిరిగేసి ఓ పిల్లని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేసేస్తే సరే. డాడీ రాబోయరా, ఇప్పటి వరకు మీ అమ్మ నేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు వెంటనే పెళ్లి చేసి కోడల పిల్లని తెచ్చుకుని ఎదుగుండా కూర్చోబెట్టుకుని కాలక్షేపం చేయాలని మీ అమ్మ కోరిక. అందుకని అర్జెంటుగా నీకు సంబంధం చూసి. మీరు శ్రమపడి నాకు సంబంధం చూడటం ఏమిటి డాడీ? అంటే మాకు తెలియకుండానే నువ్వు ఎవరైనా అమ్మాయిని చూసుకున్నావుంటే మన సంగతి చెప్పావు కాబట్ట. తులసి, ఈ విషయం వాడు నేను డిస్కస్ చేసుకున్నా కానీ ఈ లోపుగా నువ్వు వెళ్ళి విస్కీ బాటిల్, సోడాలు, గ్లాసు. ఒరే బాబు, నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ నాన్నతో చెప్పి, ఆయన కాదన్నా నేను పట్టుబట్టి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. అలాగే ముందు వెళ్ళి విస్కీ బాటిల్ తీసుకురా. కమన్. ఇప్పుడు చెప్పరా బాబు, ఎవరైనా అమ్మాయిని కన్నా ప్రేమించావా? ప్రేమించావంటే ఇంచుమించు అలాంటి పనే చేశాను అనుకో డాడీ. కాకపోతే ఇదిగో, ప్రేమ విషయంలో దక్కకూడదు. ఎవరిని ప్రేమించావు అన్నది కాదు ప్రశ్న, ప్రేమ విషయంలో ఎంత తెగించావు అన్నదే ప్రశ్న. అప్పట్లో మీ అమ్మను నేను ఎంత చిన్న ప్రచండగా ప్రేమించానో తెలుసా? అంటే అమ్మను నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకున్నావా డాడీ? మరేమనుకున్నావా? మీ అమ్మ కోసం గోడలు దూకేవాడిని. ఇదే దినచర్యగా పెట్టుకున్నానని మీ తాతయ్యకి తెలిసి గోడలకి గాజు బెంకులు పెట్టించాడు, దిక్కుమాలిన కుక్కల్ని కాపలా పెట్టాడు. అయినా దగ్గర గాజు బెంకులు గీసుకుపోతున్నా, కుక్కలు పిక్కలు పెట్టినా, చంపు గొగ్గు లేకుండా, నదులు బెదురు లేకుండా వెళ్ళి మీ అమ్మను కలుసుకునేవాడు. ఆఖరికి పెళ్లి విషయం తాతగారితో ఎలా మాట్లాడావు డాడీ? ఏముంది, ఒకరోజు పూనకు వచ్చి మీ అమ్మ చేయించుకుని సరాసరి వాళ్ళ బాబు దగ్గర తీసుకెళ్లాను. మా పెళ్లి చేస్తావా చస్తావా అని రెచ్చిపోయాను. బాబు ఆయనకి చావడానికి ఇష్టం లేదులే ఉంది, మా ఇద్దరు పెళ్లి చేశాడు. అందుకని ప్రేమ విషయంలో తగ్గకుండా ధైర్యంగా నాలాగా పెళ్లికి ప్రొసీడ్ అయిపోవాలి. బాబు మురళి, ప్రేమ పెసరట్టు అంటూ ఏవేమో కోసేస్తున్నారు. ఆయన మాటలు నమ్మావంటే అంతే. అంటే నాన్న చెప్పిందంతా నిజం కాదంటావమ్మా? అవునరా బాబు, వాళ్ళ నాన్నగారితో పెళ్లి చూపులకు వచ్చి పిత్తరు చూపులు చూశారు. మా నాన్నగారు పలకరించబోతే గడగడా వణిగిపోయి ఒళ్ళంతా చెమటలు పెట్టి ఆ గుడ్డలు. సర్లేవాయ్, అప్పుడు నేను చేద్దాం అనుకుని చేయలేకపోయినవన్నీ కనీసం అబ్బాయి అయినా చేస్తాడేమో నేను చెప్పాను. అలా చెప్పండి. అయినా నేను ఏం చెప్పాను అన్నది కాదు ప్రశ్న, అబ్బాయి ఏం చేస్తాడు అన్నదే ప్రశ్న. కరెక్టే కదా? అయితే ప్రొసీడ్.
ఖాళీ గ్లాస్ ఏమిట్రా పెగ్గేసుకో. ఆల్రెడీ తాగేసాను రా, కంపెనీ కోసం చేసి చెప్తా. గొడవలొద్దు, ఎంజాయ్ చేద్దాం. నా మాట విను. నీ మాట నేను విననా? ఏమైందిరా? నీ మాట నేను వినకపోవడం, నీ కలర్ ఫోటో ఒకటి ఉంటే ఇవ్వరా? ఎందుకురా? పొద్దున్నే లేచి నమస్కారం పెట్టుకుందామని. అరే ఫోటో ఫోటో. తాగి ఏంట్రా వాగుడు? వాడు తాగి అడిగాడు అంటున్నావు కదా, నేను తాగకుండా అడుగుతున్నాను రా. కరెక్ట్. మాకు కావాల్సింది ఒక ఫోటో కదరా, 3 ఫోటోలు. ఇది నిజం. ఏమైందిరా మీ ముగ్గురికి? ఏమైందా? నువ్వేం తక్కువ చేసావురా మాకు? నువ్వంటే మాకు ప్రాణం రా. అడగరా, నీకేం హెల్ప్ కావాలడుగు, చిటికలో చేసేస్తా. స్నేహం అనేది గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను, క్లాస్ గుండ్రంగా ఉండను. ఓ పెద్ద ఎక్కువ. ఇంత ఫిలాసఫీ ఇప్పుడు అవసరం అంటావా? సరే. ఫిలాసఫీ అంటే గుర్తొచ్చిందా? రోటీ కపడా మకాన్ పాత్ సినిమా, ఈట్ డ్రింక్ ఎంజాయ్మెంట్ ఏ థియేటర్లో ఆడుతుంది బాబు? ఇది థియేటర్ లో ఆడదు బాబు, మనసులో వచ్చిన మాట. ఎందాక అన్నావే గుండ్రంగా ఉండేది, అది కూడా లోపల ఫోటో లేదేం లేదు. మీ అందరికీ నేనంటే ప్రాణం అని తెలుసురా. కష్టపడి పని చేస్తున్నాం, ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎందుకురా? అరే అసలు లెక్క వస్తే మనిషి యావరేజ్ ఎన్నేళ్ళు బతుకుతాడు? ఏ అలవాటు లేదనుకో 60 ఏళ్ళు బతుకుతాడు. అన్ని అలవాట్లు ఉన్నాయనుకో 70 ఏళ్ళు బతుకుతాడు. యావరేజ్ 60 ఏళ్ళు తీసుకుందాం. 60 ఏళ్ళు దాంట్లో నుంచి నిద్రకి 30 ఏళ్ళు తీసాం అనుకో, బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 20. నీ మొహం 30 ఏళ్ళు. 30 దేంట్లో బాల్యం 10 ఏళ్ళు తీసేయి, బ్యాలెన్స్ 20 ఏళ్ళు. దాంట్లో చదువుకోవటం, పరీక్షలు, ఫెయిల్ అవటం, లవ్, ఉద్యోగం, లవ్ ఫెయిలియర్లు, నువ్వెంత చేస్తే 19 సంవత్సరాలు 9 నెలలు ఉంటుంది. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? నువ్వు చెప్పు. 3 నెలలు రా. 3 నెలలు కరెక్ట్. ఈ 3 నెలలైనా ఎంజాయ్ చేయబోతే లైఫ్ ఏనురా. అయితే ఈ 3 నెలలు తాగి చచ్చిపోదాం. సారీ కుదరదు, రేపు మార్నింగ్ మా మదర్ ఫాదర్ వచ్చేస్తున్నారు కాబట్టి ఇవాళ టోటల్ నైట్ అంతా ఎంజాయ్. ఎంజాయ్ అంటే గుర్తొచ్చిందిరా. ఇప్పుడు మేము తీసుకొచ్చిన సంస్కృత భక్త ప్రహ్లాద సినిమా చూడబోతున్నాం. అర్థం కాదు సంస్కృతం ఒకటి. అర్థం అవ్వకపోవటానికి ఇందులో లాంగ్వేజ్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే. లేటెస్ట్ బ్లూ భక్త ప్రహ్లాద. ఇది ప్రపంచంలో అందరికీ అర్థం అవుతుంది. కావాల్సిందల్లా 2 కళ్ళు మాత్రమే. ఏంటో మీ ఆనందం. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అర్థం కదా? నాకు ఇవన్నీ నచ్చవని. ఫీల్ అయ్యా. అన్ని ఉన్నాయి అల్లున్నోట్లో సేనని. మా నోడు పొంత అవుతాడా? సిగరెట్లు తాగుతాడా? అబద్ధం చెప్తాడా? చికెన్ ముక్కలు తినేస్తాడా? ఇది ఒక్కటి మాత్రం అలవాట్లేదు. లేడీస్ విషయంలో మనోడు మొదటి నుంచి సపరేట్ రూట్. ఒక అమ్మాయిని చూడాలంట, దాన్నే ప్రేమించాలంట, దాన్నే పెళ్లి చేసుకోవాలంట, దాంతోనే కాపురం ఉండాలంట. మనకి ఎక్కడ కుదురుతాడు? రే 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 ఆంజయ్ ఫీల్ అవుతాడు. పాప ఎడుతున్నాడు రా. ఓ పని చేద్దాం, టీవీ ఆన్ చేయి, ఆడొచ్చినంత కట్టేద్దాం. సౌండ్ తగ్గిద్దే. సౌండ్ సౌండ్ తో పనే ఉంది, ఆన్ చేసి. మళ్ళీ ఇదేంటి? మీ బాణం గురి కూడా చూస్తేనే కదా మేం పూర్తిగా తృప్తిని పొందేది. ఇప్పుడు ఈ యువకుడు ముందు నోట్లో పండు పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడతాడు. ఆ పండుని గురి చూసి ఛేదిస్తే ఈ స్వయంవరంలో మా రాకుమార అతను సొంతం అవుతుంది. మహారాజా, మా కుమారరత్నం వాడికి గురికి బలి కాకుండా నోట్లో పండు పెట్టుకుని
ధైర్యంగా నిలబడగలిగిన శక్తిశాలి ఈ సభలో ఒక్కడే ఉన్నాడు. వాడే మా చక్కెరకేళి. ఎందుకంటే షాకయ్య పసిబిడ్డని గోదాలకు తోసినప్పుడు లేదు. శాడిజం అండి, శాడిజం. వెంటనే అతను నోట్లో పండు పెట్టండి. మహారాజా, పండు కనీసం పనస పండంతన్నా ఉంటే బాగుంటుందేమో. ఏ అవమానం! పనస పండైతే గుడ్డివాడు సైతం గురి చూడకుండా కొట్టేయగలడు. పోనీ యాపిల్ పండు అయితే కాదు, ద్రాక్ష పండు. ఆ రాజాగారి ఒంటి మీద బట్టలేంటయ్యా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయినలాగా ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. అయినా వంశపారంపర్యంగా వస్తున్న టీవీని ఆచార వ్యవహారాలని చంపుకోలేక అప్పు చేసి ఈ స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆహా, ఇదేదో నాకంటే దిక్కుమాలిన కేసులాగా ఉంది. ఆగాగు, ముందు నీ ఫేస్ మీద ఉన్న పరదా తొలగించు. చూడు జనక, తొలగించమంటున్నారు. అది అసాధ్యం. కళ్యాణం అయ్యే వరకు తొలగించుటకు వీలు లేదు. అమ్మో, ఈ ఎత్తు పళ్ళు పిల్ల నాకొద్దురా నాయను. అమ్మో, నేను చాలా లక్కీ. ఏ బి సి డి ఈ ఎక్కడికి పారిపోతారు అల్లుడు గారు? అల్లుడు గారా? అవును యువరాజా, నిజానికి మా మనస్సులో ఇప్పుడే మీ శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఏర్పడినది. అనేది అవును, బాణం ఎవరైనా గురి చూసి కొడతారు. పండు పట్టుకుని నిల్చున్న మీ ధైర్య సాహసాలు మాత్రం బహు ప్రశంసనీయం. అవును జనక, ఈ సుందరవదనుడే నా హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్న చోరుడు. మరింకెందుకు ఆలస్యం, కానివ్వండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమైంది అల్లుడు గారు? నేను ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు. ఐ డోంట్ వాంట్ ఎనీ రీజన్స్, ఐ వాంట్ రిజల్ట్స్. ఇప్పటికే 28 రోజుల 8 గంటల 20 నిమిషాలయ్యింది. మీకిచ్చిన గడువు అయిపోయింది. ఇంత పెద్ద సిటీలో ఆఫ్టర్ ఆల్ 2 ఎకరాల స్థలం దొరకలేదు మీకు కొనడానికి. 2 ఎకర్స్. తాజ్ గ్రూప్ వాళ్ళు నాతోనే కలిసి హోటల్ పెట్టడానికి ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? నా మీద నమ్మకంతో. ఏ నమ్మకంతో మీ అందరికీ ఉద్యోగాలిచ్చి మేపుతున్నానో అదే నమ్మకంతో. చాలా తక్కువ టైం ఉంది. ఈ లోపల నేను సైట్ చూపించకపోతే వాళ్ళు వేరే వాళ్ళతో కలిసి కట్టేస్తారు. సిటీ మధ్యలో 2 ఎకర్స్ అంటే కష్టం సార్. సెక్రటేరియట్ ఇస్తారేమో అడగండి. అదెలా ఇస్తారు సార్? అసెంబ్లీ, పబ్లిక్ గార్డెన్స్ సార్. ట్రై చేశారా? ట్రై చేస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. మాక్సిమం ట్రై చేసాం సార్. మాక్సిమం అంటే దానికి మించి ఇంకేం చెయ్యలేవు, అంతేగా? అవును సార్. అయితే నువ్వు ఒక ఇంటికి వెళ్ళొచ్చు. వీడి శాలరీ సెటిల్ చేసి పంపేయండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంకా ఎంతమంది మాక్సిమం ట్రై చేశారు? కమ్ ఆన్, టెల్ మీ. సార్ 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 సార్, ఆంధ్ర బ్యాంకులో మనదో పాత లాకర్ ఉంటే క్లోజ్ చేద్దామని వెళ్ళాను. దాంట్లో ఈ డాక్యుమెంట్స్ దొరికినాయి సార్. ఏంటివి? స్థలం పేపర్లు సార్. హైదరాబాద్ సిటీ నడిబొడ్లో 5 ఎకరాల సైట్ ఉంది మీకు. ఎక్కడ? అమీర్పేట సెంటర్లో సార్. ఫెంటాస్టిక్.
నా తెలంగాణ కోట రతనాల వీణ. అయితే ఈ వీణను మీకు అవకాశం నాకు లేదా? శృతి కూడా చేసి ఎన్నో రాగాలు వాయించుకోవచ్చు సిద్ధు. అయితే నీకు తెలంగాణ ఫీలింగ్ లేదా మధు? నాకు ప్రేమ ఫీలింగ్ తప్ప ఇక ఏ తొక్కల ఫీలింగ్ లేదు సిద్ధు. మధు సిద్ధు మధు సిద్ధు సిద్ధు మధు మధు నో 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 నో. గట్టిగా గుద్దుకన్నయ్యా, చేతులు పెడుతాయి. అది కాదు చెల్లెమ్మ, నీ మీదే ఆశలు పెట్టుకుపోతున్న బావన ఏం చేస్తావమ్మా? బావా బద్రీనాథ్ బావా, చిన్నప్పటి నుంచి బావా నువ్వే తన భార్య అనుకున్నాడమ్మా. కానీ నేనెప్పుడూ భద్రిని భర్తగా ఊహించుకోలేదన్నయ్యా. చీమిడి ముక్కుతో ఉన్న నన్ను చెట్టితో ఉన్న భద్రి ఎత్తుకున్నప్పుడు గాని, లంగాలో ఉన్న నన్ను లొంగిలో ఉన్న భద్రి ఆడించినప్పుడు గాని నాకెలాంటి ఫీలింగ్స్ కలగలేదన్నయ్యా. బావలో నేనొక బాబాని చూస్తున్నాను, భద్రలో నేనొక వెంకటాద్రిని చూస్తున్నాను. మా బద్రి బావ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఏం ఘోరం చేసుకుంటున్నాడో ఏంటో. ఏమిటి బావా ఈ అఘాయిత్యం? మమ్మల్ని అన్యాయం చేసి చచ్చిపోదాం అనుకుంటున్నావా? మధు లేని నా బ్రతుకు ఆకుతో సమానం బామ్మర్ది. అది పుట్టగానే నాలో ప్రేమ పుట్టింది. అది పెద్ద మనిషి అవగానే నాలో ప్రేమ పెద్ద మనిషి అయింది. అది చీర కట్టుకోగానే నాలో ప్రేమ కుచ్చెళ్ళు పోసుకుంది. చేపలేని చెరువు ఉండొచ్చు, చాపలేని సంసారం ఉండొచ్చు, కానీ మధువు లేని బద్రి బ్రతుకు లేదు లేదు లేదు. ఏమ్మా, సొంత బావని చంపుకుంటావా? అసలు బావ అంటే ఎవరనుకున్నావు? అత్త కొడుకు. బావంటే ఎవరనుకున్నావే? మావ కొడుకు. అసలు బావంటే ఎవరనుకున్నావే? బావా. అవునండి, ఆపండి. నాకు ఆ సిద్ధుతో ప్రేమొద్దు. నేను నా భద్రిబావనే పెళ్లి చేసుకుంటాను. ఆనందమానందమాయని ఈ బద్రిగాడు పెళ్లి కొడుకాయని. ఇందాక నుంచి చూస్తున్నాను, నీ దగ్గర నుంచి వీసమెత్తైన కృష్ణల వాసన రావట్లేదేంటి? నోరు మూసుకో. నేను పోసుకున్నది కిరసనాలు కాదు, మరి రంగు నీళ్లు. గట్టిగా అరవకో, నీ చెల్లి విందనుకో ఈ తొక్కలో పిల్ల అక్కలిద్దు అంటది. నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు. ప్రతి ఊడికి వివరాలు కావాలి. లవ్ నాకు బోల్ ట్రిక్కులు ఉంటాయి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం